చాలామంది ఏడాదిలోపు పిల్లలు చెవిని పట్టుకొని ఇలా గుంజుకుంటూ ఉంటారు. దాంతో తల్లిదండ్రులు వచ్చి మా బాబుకి చెవి నొప్పి ఉందేమో, చెవిలో ఏమైనా వేయడానికి డ్రాప్స్ ఇవ్వండి, దాని ద్వారా వాళ్ళ చెవి నొప్పి తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇట్లా చెవి ఎందుకు ఇలా గుంజుకుంటూ ఉంటారు వాళ్ళు, లేదా చెవి ఏమవుతుంది, అది నొప్పా లేదా దురదన అని చూసుకున్నట్టయితే చాలాసార్లు ఇది నొప్పి కాదు. చెవి నొప్పి ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆ చెవిని ముట్టుకోరు, బాగా ఏడుస్తూ ఉంటారు. అదే చెవిలో దురదగా ఉన్నట్టయితే ఆ చెవి గుంజుకుంటూ ఉంటారు. మరి ఎందుకు దురద పెడుతుంది అన్నట్టయితే మన చెవిలో గులిమి ఉంటుంది కదా, వీళ్ళ పిల్లలకి పాలు తాగేటప్పుడు ఈ లిక్విడ్ చెవిలో పోవడం, లేదా ఏడ్చినప్పుడు కళ్ళ నీళ్ళు పోవడము, లేదా స్నానం చేసేటప్పుడు నీళ్లు లోపల పోయినప్పుడు ఆ లోపల ఉండే గులిమి దగ్గర ఆ టింపానిక్ మెంబ్రేన్ అనేది కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బి ఇక్కడ ప్రెషర్ చేంజెస్ వచ్చి దురద పెడుతుంది. అందువల్ల వాళ్ళు ఆ దురదకి ఇట్లా లాక్కుంటూ ఉంటారే కానీ అది చెవి నొప్పి కానే కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వీలైనంతవరకు నీళ్లు లాంటివి చెవిలో పోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాని చెవిలో ఏదైనా డ్రాప్స్ వేస్తే తగ్గుతుందేమో అనుకోవడం తప్పు.